కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు తత్వంతో ఉన్నటువంటి పరమాత్మ ఎంతో చక్కనైనటువంటి కృష్ణాష్టమి సందర్భంగా అలంకరించుకోబడుతూ ఉన్నటువంటి స్వామివారు 16,108 మంది భార్యలతో ఆయన చేసినటువంటి లీలా విలాసాలన్నీ కూడా, ఆ విలాసాత్కృతమైనటువంటి విధి విధానాలన్నీ కూడా ఎంత చక్కగా భాగవతంలో మనం వింటూ ఉంటామో అలాంటి దివ్యమైనటువంటి స్వరూపం ఈనాడు జన్మించినటువంటి తిథి కావుననే అలిపిరి నుండి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఎంతో చక్కనైనటువంటి ఆ యొక్క గోశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అభిషేకం సప్తగో శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం. సప్తగో ప్రదక్షిణ మందిరే వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరా మధ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరే కృష్ణం వందే జగద్గురుం. ఈ ప్రపంచంలో జగద్గురు తత్వంతో ఉన్నటువంటి పరమాత్మ ఈ జగత్తునంతా కూడా ఒక్క చూపుతో కట్టడి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్వరూపం శ్రీకృష్ణ అవతారం. అందుకనే పరిపూర్ణ అవతారాలలో 2 మాత్రమే చెబుతారు ఆ విధంగా. ఒకటి రామావతారం అయితే మరొకటి శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ అవతారం అంటేనే ఎంతో మెండైనటువంటి పరిపూర్ణ అవతారం, అన్ని రకాలైనటువంటి రుచులు కలిగినటువంటి అవతారం. జీవిత విశేషాలన్నీ కూడా ఎదుర్కోవాలంటే ఆ ఎదుర్కొన్నటువంటి కష్ట సుఖాలను ఏ విధంగా అధిగమించాలో, వాటికి అతీతంగా ఏ విధంగా జీవించాలో, కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో స్వామివారు చేసి చూపించారు.
దుఃఖేష్వనుద్విగ్నమనా. సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ వేణుగోపాలస్వామినే నమో నమః. నమస్కారాన్ సమర్పయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. భవ్యం తామృడత్వస్యేషానః తిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధోదయత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు. తస్మాద్ విరాడజాయత విరాజోధిపూరుషः స జాతోత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్మః శరద్ధవిః త్రిసప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్రన్ పురుషం పశుం తన్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః. ఒక్కసారి పట్టుకోండి, చెప్తూ ఉండండి. సుగుష్టాగిశ్చక్రే వాజవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చగే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతమనుజిజ్ఞరే ఛందాగుంసిజిజ్ఞరే యజుస్తస్మాదజాయత తస్మాదశ్వాజాయంత ఏకేచో భయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ జాతా జావయః యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదా ఉచ్యేతే బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార తమేవం విద్వానమృతయ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణ
నాణ్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం హరీచీనాం పదమిచ్చంతి వేధసః యో దేవేభ్యः తపతి యో దేవానాం పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే అర్చం బ్రాహ్మణ్ జనయంతః దేవాగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవాసనవసే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణోऽस्तु ద్విపదే షణ్చతుష్పదే ఓం సువర్ణరజితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదే కాంసోస్మిదాం హిరణ్యప్రాకారామార్ద్రాన్ జ్వలంతీం తృప్తాన్ దర్పయంతీం స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినేమీం చరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ ఉపైతుమాన్ దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షత్పిపాశామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం హూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్ గంధద్వారాన్ దురాధరుషాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రియతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాయకరణీం మిష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం గావో దాస్యోశ్వాను పురుషానహం మహాదేవ్యే జుహయాదాజ్యమన్వహం శ్రియ పంచదశర్చం చ శ్రీకామः సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః హర్షయేస్తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మఊరు పద్మాక్షీ పద్మసంభవే నాం భజస్వ పద్మాక్షి సౌఖ్యల్లభామ్యహం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసే పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యస్వాజా విగోరథం యానాం భవసి మాతా చంద్రాభాన్ లక్ష్మీమీశానాం వ్యాభాం శ్రియమేశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో వైనతే యసోమం పిబ సోమం పిబతు
క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతి భవంతి కృత పుణ్యానాం భక్త. చెమ్ము ఇలా పెడితే ఇట్లా పోస్తుంది. ఇట్లాగా. కృష్ణం వందే జగద్గురుం. అలిపిరి మెట్ల మార్గ మధ్యంలో మొదటి భాగంలోనే మొదటి మెట్టుకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క గోశాలయందు వెలసినటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం సప్తగో ప్రదక్షిణ మందిరం దగ్గర చేస్తూ ఉన్నారు. కాబట్టి పరమాత్మ యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం ఏంటి అంటే పరమాత్మ దేనినైనా అనుకూలంగా మలుచుకోగలడు. ఎందుకంటే ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అని గీతలో చెప్పుకున్నాడు కదా. కాబట్టి ఆ దుఃఖాలను అధిగమించేటటువంటి ఆ అలౌకిక స్థితి ఎలా పొందగలము అనేది పరమాత్మ నుంచే మనం తెలుసుకోవాలి. అందుకనే పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నుంచి మనం తెలుసుకోవాలి. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు సుఖములు సహజంగా వస్తూనే ఉంటాయి. మానవ జన్మన్న తర్వాత ఏ జీవిగా ఉన్నా నిర్జీవిగా ఉన్నా దానికంటూ దాని స్థాయి కొలది కష్టసుఖాలు ఉంటాయి. వాటిని దుఃఖాలకు లొంగిపోకుండా సుఖాలకు దానికే అదే జీవితమని అనుకోకుండా వీటన్నిటికంటే అతీతమైనటువంటి ఒక స్థితి ఉన్నది, అదేంటో నాలో ఉన్నది, అదే శాశ్వతమై ఉన్నది, త్రికాలేపి తిష్టతీతి సత్యం, సత్యంగా ఉన్నది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో వేసేటటువంటి ప్రతి అడుగు కూడా అంతర్ముఖ సాధకుడైనటువంటి వాడికి అది ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి వీలైనటువంటి అడుగే అవుతుందన్నమాట. కనుక అలిపిరి మొదటి మెట్టు మార్గం దగ్గరే ఎడమ చేతి భాగంగా ఈ యొక్క మండపం మనకు దర్శనమిస్తుంది. గోశాల సహజంగా ఎత్తైనటువంటి ఆ ప్రాకారాలతో ఎత్తైనటువంటి ఆ స్తంభాలతో నిర్మిస్తే ఎలా ఉంటుంది అంటే చక్కగా గాలి వెలుతురు ఆడడానికి వీలుగా ప్రకృతి అనుకూలభరితంగా ఉండడానికి వీలుగా గోశాలలు ఉంటాయన్నమాట. అందుకనే ఎంత ఎత్తుగా ఉంటే అంత చల్ల గాలి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాంటి కోణంలోనే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఎంతో రంజకత్వంతో మనోహరమైనటువంటి ఈ గోశాలను నిర్మించడం, అందులో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మున్నే ప్రతిష్ఠించుకోవడం మనందరి యొక్క అదృష్టం. ఆ మెట్ల మార్గం మీదుగా వెళుతున్నటువంటి భక్తులందరి యొక్క అదృష్టం. కనుక వెళ్ళపూనినటువంటి వారు మొదటి మార్గానికి ఆ మెట్ల మార్గంలో ఉన్నటువంటి మొదటి మెట్టు నుంచి మనం పైకి వెళుతూ ఉన్నప్పుడు స్వామివారిని చేరుకునే తిరుమల క్షేత్ర మార్గానికి అనుకూలంగా ఎడమ చేతి భాగంలో ఈ యొక్క దివ్యమైనటువంటి ఆలయం మనం దర్శించవచ్చు. పరమాత్మ అన్నీ మధురమే. నయనం మధురం, హసితం మధురం, వదనం మధురం, అన్నీ మధురం మధురం మధురం. అసలు భగవంతుడు అంటే సాక్షాత్తు అతని గురించి చెబితే చాలు పులకరించిపోయేటటువంటి పారవస్యాన్ని చేకూర్చుకునేటటువంటి అదృష్టం అందరికీ ఉన్నది కదా. శ్రీకృష్ణ నామాన్ని చెప్పినంత మాత్రం చేతనే మనస్సు పులకరించిపోయి కృష్ణస్తు భగవాన్ స్వయం రూపం అంటే భగవంతుడు అంటే స్వయంగా రూపం ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మయే. ఆ రూపం ఏ విధంగా ఉన్నదో అదే సాక్షాత్కార రూపము. అందుకనే లోకులకు హితాన్ని కలిగించే పని మంచివాడు ఎంత కష్టమైనా సరే పూనుకుంటాడు. దానికి నిదర్శనంగా స్వామివారు ఏం చేశారు? పరహితమైన కార్యమతి భారముతోడిది అయిన పూను సత్పురుషుడు లోకముల పొగడ పూర్వమునందకరాల వర్షం కురియగా చొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక కేల ఎత్తైనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కర. గోవులను గోపాలకులను రక్షించడానికి శ్రీకృష్ణుడు కొండనే ఎత్తి గొడుగుగా పట్టాడు అంటే అది లోకులకు హితాన్ని కలిగించడానికి పరమాత్మ అంటే మంచివాళ్ళు ఎవరైనా అలా పూనుకుంటారు అని చెప్పే విశేషంలో స్వామివారు చేసినటువంటి లీలా విశేషాత్మకమైనటువంటి ఒక సన్నివేశం అది. కనుక 7 రాత్రిళ్ళు 7 పగళ్ళు చిటికెన వేలుతో
గోవులను గోపాలకులను రక్షించినటువంటి పరమాత్మ జగత్తును ఏ విధంగా రక్షిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దుష్టశక్తులు ఎప్పుడైతే అధికంగా మనల్ని ఆవరిస్తూ ఉంటాయో దానికి పూర్తి వ్యతిరేకుడైనటువంటి పరమాత్మను మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఋగ్వేదంలో పదే పదే వస్తూ ఉంటుంది, ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకునుము. ఇంద్రునికి పూర్తిగా అపసవ్య దిశలో ఉండేటటువంటి వాడు వృత్తాసురుడు. శరీరంలో ఉండేటటువంటి వృత్తాసురుని అధిగమించాలంటే శరీరం లోపల ఉండేటటువంటి ఇంద్రదేవుని వృద్ధి చేసుకోవాలి. అదే సాధన. కాబట్టి పరమాత్మ మనలో వృద్ధి చెందుతున్నాడు అంటే దుష్టశక్తులు నశించిపోతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అదే సాధన అంటే కూడా. కాబట్టి ఎన్ని వత్సరములు జీవించినప్పటికీ కూడా మనకు అసలైనటువంటి సార్థకత ఎప్పుడు అంటే జీవన విధానాన్ని తెలుసుకుంటూ పరిపూర్ణ అవతారమైన పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవంగా మార్చుకుంటూ మనం జీవించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కనుక ప్రత్యేకమైనటువంటి ఈ గోశాలలో ఎంతో పవిత్రమైనటువంటి పరిమళ భరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ఎంతో నయన మనోహరంగా హృదయానికి ఆకర్షితమై ఆ యొక్క వాతావరణం ఉండడం అనేది ఎంతో చక్కనైనటువంటి ఒక గొప్ప విశేషం అన్నమాట. కాబట్టి తులసిమాల ధారుడై పరమాత్మ రకరకాల పుష్ప విశేషాదులతో మెరుస్తూ ఈనాటి అభిషేకాన్ని మనందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క అభిషేకం సప్తగో ప్రదక్షిణ మందిరంలో నిర్వహించుకుంటూ మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు అంటే పరమాత్మ యొక్క మన పట్ల ఉన్నటువంటి ఒక అనుగ్రహం. కాబట్టి పరమ దయకు విశేషవంతమైనటువంటి వాడు కనుక, దయాస్వరూపుడైనటువంటి వాడు కనుక మనకి ఈ విధంగా దర్శనమిస్తూ ఉన్నాడు. కనుక సాధ్యాసాధ్యాలన్నీ కూడా తన హస్తగతం చేసుకున్నటువంటి వాడై పిల్లన గ్రోవిని చేతబూని ఎంతటి శక్తి సామర్థ్యాలనైనా సరే అవలీలగా ఎదుర్కొంటూ చిన్న వయసులోనే అతి పిన్న వయసులోనే 16 సార్లు హత్యాయత్నం జరిగినప్పటికీ వాటన్నిటినీ కూడా జగన్మోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎదుర్కొన్నటువంటి విధానాన్ని చూస్తే ఆహా, ఆ లీలామృతాన్ని ఒక్కసారి మనం భాగవతంలో దర్శించినట్టయితే పరమాత్మ ఎంత గొప్ప లీలా విశేషాత్మకుడో మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఎంతటి కష్టమైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొనేటటువంటి వాడు పరమాత్మ. కష్టము అనేదానికి ఆస్కారమే లేకుండా ఉన్నటువంటి అనంతతత్వమే శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి పరమాత్మ చక్కగా నేడు అభిషేకం నిర్వహించుకుంటూ ఉన్నారు. గోకులాష్టమి, రాధాష్టమి. ఎందుకు ఈ విశేషాలు అంటే పరమాత్మ ఏ కాలంలో జన్మిస్తాడో అది పావనమవుతుంది అని దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. పరమాత్మయే ఆ కాలమే పావనమవుతుంది. అతి బలీయమైన కాలస్వరూపుని నేను అని చెబుతూ ఉన్నాడు కదా పరమాత్మ. కాబట్టి అతి బలీయమైనటువంటి పరమాత్మ ఎంతో శక్తివంతమైన శరీరాన్ని పొంది ఆ యొక్క రూపురేఖలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఇదిగో ఇది విభూతులన్నీ కూడా ఒడ్డి ఇదిగో నా శరీరం ఇది అని చెప్పడానికి కూడా వీలు కానట్లుగా విశ్వరూపాన్ని ఎంత చూపించినా కూడా ఇంకా మిగిలే ఉండేటటువంటి మన మస్తక అల్పత్వానికి పరమాత్మ అర్థం కాని సందర్భాన్ని హత్వాగిశత్రోన్వభజస్వమేతమోజామిమానో మృఢో నృస్వ శాస్వమన్యాభిమాతమస్మే రుజన్మృణన్ ప్రమృణన్ ప్రహి శత్రోను ఉగ్రం దేపాజో నన్వారురుద్ధరే వశే వసన్నగసేకజత్వం వశమన్యవే లుతావశం సుమధయ శంససాధే అకురత్తరక్త్వయా గుజావయంత్యమంతం ఘోషం విజయాయ కృణ్మహే విజయసకృన్వైవానవప్రభోస్మాకం మన్యోదపభవేహ ప్రియంతే నామ సహృదే గృణేమిష విద్మాతముత్సంయుతా బుబోధ ఆభూత్యా సహజావజ్రసాయకసహోభిభరిష విభూతవత్తరం కృత్వా నో మన్యో సహమేద్యేధి మహాధనస్య వరోహత సంశ్రుతే సంశ్రుస్తం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాంబరోనశ్చ మన్యోః భిగందధానాహృదగేషు శత్రవః పరాజితాసో అపనలగంతాం ధన్వానా జింజయేమ ధన్వానా తేవరా సమదోచికేమ
धनशत्रोरपगामं गृह्णाति धन्नाना सर्वा प्रदिशो जिगेम ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగः శుభ్రైరభ్రైరదభ్రైः ఉపరి విరచితైర్ముక్తపీయూషవర్షైः ఆనందేన పునీయాదరినళినగదా శంఖపాణిర్ముకుందः భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాచాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధే అంతస్థం యస్య విశ్వం సురనరఖగోభోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఉద్భవః క్షోభణో దేవః. ఓం శ్రీరామ రామ రామ. ఓం విశ్వస్మై నమః. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభు భూతగృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వశర్వశివస్థానుర్భు సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభోశ్చంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమः అప్రమేయో హృషీకేశः పద్మనాభోమరప్రభుः విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువः అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనः ప్రభూతస్త్రికగుబ్ధామ పవిత్రం మంగళం వరం ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమः అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహः సంవత్సరో వ్యాళః ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిస్మృతः వసుర్వసుమనः సత్యः సమాత్మా సంమితः సమः అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిः రుద్రో బహుశిరా బభ్రర్విశ్వయోనిశ్శుచిశ్రవాः అమృతः శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాः సర్వగः సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిధవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంశ్రశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలः మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిः
అనిర్దేశ్య వపు శ్రీమానమేయాత్మా మహాధృతిదు మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతి అనిరుద్ధస్సురానందో గోవిందో గోవితాంబతి మరీచిర్దమనోహంసः సుపర్ణో భుజగోత్తమः హిరణ్యనాభः సుతపాः పద్మనాభः ప్రజాపతిः అమృత్యుः సర్వదృక్సింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్తా విశ్రుతాత్మా గురుర్గురుతమో ధామ సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారథీः అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంప్రమర్దనः అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరः సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వభృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధు జిహ్నుర్నారాయణో నరः అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్ఛుచిः సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः సుధృతిసాగరः శుభజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः శిపివిష్టः ప్రకాశనः ఓజస్తేజోడ్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనः రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిः అమృతాంశోద్భవో భానుः శశిబిందుः సురేశ్వరः ఔషధం జగతः సేతుः సత్యధర్మపరాక్రమः భూతభవ్యభవన్నాథ పవనః పావనో నలः కామః కామకృత్కాంతః కామః కామప్రదప్రభుः యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనः అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజితు ఇష్టో విశిష్టశిష్టేష్టశిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రధిత ప్రాణ ప్రాణదో వాసవానుజः అపాంనిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితः స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనः వాసుదేవో బృహద్భానురాదిదేవः పురందరः అశోకస్తారణస్తారः శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలశ్యతావర్తः పద్మే పద్మనిభేక్షణः పద్మనాభోరవిందాక్షः పద్మగర్భः శరీరభృతు మహర్ధిర్వృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులశరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహ మహీధరో మహాభాగో వేగవానమితాశనः ఉద్భవः క్షోభణో దేవ శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహः వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్థానదో ధ్రువः పరర్ధి పరమస్పష్టస్తుష్టः పుష్టశుభేక్షణः రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమः వైకుంఠః పురుషः ప్రాణ ప్రాణధ ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్ఠీ పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనः అనిర్విణ్ణస్థవిష్టో భూద్ధర్మయూపో మహామఖः నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్మరీహణः యజ్ఞయుజ్యో సదాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృదు మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः శ్వాపనశ్వవసో వ్యాపీ నైకాత్మానైకకర్మకృతు వత్సరో వత్సలో వత్సీరత్నగర్భోధనేశ్వరः ధర్మగుద్ధర్మగృద్ధర్మే సదసత్సరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణः
గభస్తినేమిः సత్వస్థः సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవహృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనः శరీరభూతహృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణः సోమపోమృతపः సోమః పురుజిత్పురుషత్తమः వినయో జయः సత్యసంధో దాశార్హः సాత్వతాంబతిः జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమः అంభో నిధిరనందాత్మా మహోదధిశయోంతకः అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమः మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృతు మహావరాహో గోవిందः సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరः వేదాస్వాంగోజితః కృష్ణో దృఢः సంకర్షణోచ్యుతः వరుణో వారుణో వృక్షः పుష్కరాక్షో మహామనాः భగవాన్ భగః నందీ వనమాలీహలాయుధः ఆదిత్యో జ్యోతిరాదిత్యः సహిష్ణుర్గతిసత్తమः సుధన్వాఖండ పరశుర్ధారుణో ద్రవిణప్రదः దివస్పృక్సర్వదృవ్యాసో వాచస్పతిరయో నిజः త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషగు సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతిః పరాయణం శుభాంగశాంతిదస్రష్టా కుముదః కువలేశయः గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియः అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివः శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంవరः శ్రీద శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనः శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయः స్వక్షస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయः ఉదీర్ణ సర్వతశ్చక్షురణీశశాశ్వతః భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనः అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మిత విక్రమः కాలనేమినిహావీరः శౌరిः శూరజినేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः కామదేవः కామపాలः కామీకాन्तः కృతాగమः అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనः బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియः మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగः మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణప్రియः పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయः మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదः వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతిः సత్కృతిः సత్తా సద్భూతిः సత్పరాయణः శూరసేనో యదుశ్రేష్ఠः సన్నివాసः సుయామునः భూతావాసో వాసుదేవः సర్వాసు నిలయో నలः దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధాపరాజితः విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననः ఏకోనైకస్తవః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమశూన్యో హృతాశీరచలశ్చలः అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృతు సుమేధా మేధజోధన్యः సత్యమేధాధరాధరः తేజో వృషోచితిధరः సర్వశస్త్రవృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిः చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమः దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగः సుతంతుస్తంతువర్ధనः ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమः
ఉద్భవ సుందర సుందో రత్ననాభస్సులోచన అర్కో వాజసన శృంగీ జయంత సర్వ విద్యయీ సువర్ణ బిందు రక్షోభ్య సర్వభాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి కుముద కుందర కుంద పర్జన్య పావనో నిల అమృతాశోమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ సులభ సువ్రత సిద్ధశ్చత్రుజిచ్చత్రుతాపన న్యగ్రోధోదుంబరోష్వత్థశ్చాణూరాంధ్రనిషూదన సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహన అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయనాశన అణుర్బృహత్కృశస్థూలో గుణభృర్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన భారభృత్కథితో యోగీ యోగీశ సర్వకామద ఆశ్రమశ్రమణ క్షామ సుపర్ణో వాయువాహన ధనుర్ధరో ధనుర్వేదో దండో ధమైదాదమ అపరాజిత సర్వసో నియంతా నియమో యమ సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ప్రీతివర్ధన విహాయ సగతిర్జ్యోతిస్సురుచిర్హుత భుగ్విభు రవిర్విరోచన సూర్య సవితారవిలోచన అనందోహుత భుగ్భోక్తా సుఖదోనైకజోగ్రజ అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానమద్భుత సనాత్ సనాతనతమ కపిల కపిరప్యయ స్వస్తిద స్వస్తి గృస్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యోర్జిత శాసన శబ్దాతిగ శబ్ద సహస్య శిర శర్వరీకర అక్రూరపేశలో దక్షో దక్షిణ క్షిమిణాం వర విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణకా కీర్తన ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీర రక్షణ సంతో జీవనం పర్యవస్థిత అనంతరూపోనంతశ్రీర్జితమన్యుర్భయాపహ చతురశ్రోగభీరాత్మా విదిశో వ్యాదిశో దిశ అనాదిర్భోర్భువో లక్ష్మీస్తు వీరో రుచిరాంగద జననో జన జన్మాదిర్భేమో భేమ పరాక్రమ ఆధార నిలయో దాతా పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణ ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాదిగ భూర్భువస్వస్తరుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞ సాధన యజ్ఞాంతకృద్యజ్ఞౌహ్యమన్నమన్నాదయేవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీనందన స్రష్టా క్షితీశ పాపనాశనః శంఖవృన్నందకీ చక్రీ శార్ంగధన్వాగదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిన్నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం సుధాం సుధాం నిత్యపుష్టాం విభావరీం అదితించదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాంకాంతాం కామాం క్షీరోదసంభవాం అనుగ్రహప్రదాం బుద్ధిం మనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం
ఆహ్లాదజననీం పుష్టిం శివాన్ శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహామి శశ్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రేణ సౌమ్యాసమప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాంజయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్రీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసనీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతగృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిధాన్నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూశ్చంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమः అప్రమేయో హృషీకేశ పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువः అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనः ప్రభూతస్త్రికగుబ్ధామ పవిత్రం మంగళం వరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమः అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళ ప్రత్యయః సర్వదర్శనః అజః సర్వేశ్వర సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిస్మృతః వసుర్వసుమనः సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశుచిశ్రవాः అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాः సర్వగः సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిధవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘోయుర్జయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశురమోఘः శుచిరోర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగీ వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యతిః అనిర్దేశ్య వపుః శ్రీమానమేయాత్మా మహాద్రధృతు మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంబతిః మరీచిర్దమనోహంసः సుపర్ణో భుజగోత్తమः హిరణ్యనాభः సుతపాः పద్మనాభः ప్రజాపతిः అమృత్యుः సర్వదృక్సింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారథీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంప్రమర్దనः అహః సంవర్తకో బంధిరనిలోధరణీధరः సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వధృగ్ విశ్వభుగ్విభో సత్కర్తా సత్కృతः సాధుర్జహ్నుర్నారాయణో నరः
असंख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थसिद्धसङ्कल्पसिद्धिधसिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः शुभजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्ठः प्रकाशनः ओजस्तेजोज्योतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः